చేసినా చేయకపోయినా ప్రొడక్ట్లో ఏముందో తెలియకపోతే దాని యొక్క క్వాలిటీ ఏంది, అది ఎలా పనిచేస్తుందో తెలియకపోగా మనం తర్వాత ఇబ్బంది పడే అవకాశాలు ఉంటుంది. ఎందుకు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తేనే ఆయన స్టెథోస్కోప్ పెట్టి చూసి నీకు ఏ రోగం ఉందో రిపోర్ట్స్ ప్రకారం మాత్రమే చెప్పగలడు. ఎలాంటి రిపోర్ట్స్ లేకుండా ఉచితంగా ఎలాంటి టెస్టులు లేకుండా ఏ జబ్బు ఉందో జస్ట్ చెప్పితే దానికి మన సప్లిమెంట్స్ క్యూర్ చేసే కెపాసిటీ వెస్టేజ్ లో ఉంది. అది మన ఈ రోజుల్లో చాలా వరకు మనిషి లోపల రాను వస్తున్న కొద్దీ ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోయింది. కరోనా రాగానే కషాయాలు తాగినాం, చికెన్ తిన్నాం. సో మనిషి లోపల ఇమ్యూనిటీ పెంచుకోవాలని చెప్పేసి ఎంతో ఆతృత పడ్డం, అయినా సరే ప్రాణాలు దక్కలేదు, కొన్ని కోట్ల రూపాయలు అయినా. అవునా కదా? ఎస్. సో ఇట్లాంటి సమస్యలు రాకుండా ముందే ఒక 20 సంవత్సరాల క్రితమే ప్లాన్ చేసినటువంటి మన గౌతమ్ బాల్ సార్ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రొడక్ట్స్ మీకు కనబడుతున్నాయి చూడండి. సో ఇమ్యూనిటీ బూస్ట్. సో ఏంటి అని అంటే రోగ నిరోధకత శక్తి అనేది ఏవైతే వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ లోపలికి వచ్చిన తర్వాత వాటిని తట్టుకునేటువంటి కెపాసిటీ కలిగినటువంటి సప్లిమెంట్. సో ఇక్కడ కనిపిస్తుంది మీకు స్పిరులినా, నోని, కొలెస్ట్రాల్, ఆమ్లా, అలోవెరా. ఇవన్నీ కూడా న్యాచురల్ గా తయారైనటువంటి ప్రొడక్ట్. సో కెమికల్ ఉండదు, కల్తీ ఉండదు. స్పిరులినా సింగిల్ సెల్ ప్రోటీన్ అంటాము. జస్ట్ నేను ఒక్కొక్క పాయింట్ మాత్రమే చెప్తే టైం లేదు. సో స్పిరులినా అంటున్నాము, ఒకప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆకలిని తట్టుకోవడం కొరకు, తర్వాత స్టామినా కొరకు దీన్ని వాడేవారు. ఇది ఇమ్యూనిటీ పవర్ ను బాగిస్తుంది. 2 క్యాప్సూల్స్ కనుక మీరు వాటర్ లో వేసి లైన్ అంటే మామూలుగా వైర్ కనెక్షన్ ఇస్తే బల్బ్ వెలిగే కెపాసిటీ అనుకుంటారు. సో ఇట్లా అంటే మన బాడీలో కూడా అంత ఇమ్యూనిటీ పవర్ జనరేట్ చేసే కెపాసిటీ ఎవరైనా వాడచ్చు. నెక్స్ట్ నో ఇంజెక్షన్ నో ఆపరేషన్ అని ఎవరు చెప్పారు? అబ్దుల్ కలాం సార్ చెప్పారు. ఆయన కూడా రీసెర్చ్ చేసినటువంటి పండే నోని యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. నెక్స్ట్ కొలెస్ట్రాల్ అంటున్నాం. సో డెలివరీ అయిన తర్వాత కొద్ది గంటల్లోనే వచ్చేటువంటి తల్లి నుంచి వచ్చేటువంటి పాల నుంచి, ముర్రు పాల నుంచి తయారైనది కొలెస్ట్రాల్. ఎవరికైతే పిల్లలకు ఇమ్యూనిటీ పవర్ తక్కువ దాన్ని వాడచ్చు. నెక్స్ట్ అలోవెరా కలబందతో తయారవుతుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది, నా పొట్ట బాగా ఉబ్బుతుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్, తేర్పులు వస్తున్నాయి, వేలవింపులు వస్తున్నాయి, అరుగుతలేదు అన్న వాళ్ళకి ఎక్సలెంట్ పని చేస్తుంది అలోవెరా వాడచ్చు. నెక్స్ట్ ఆమ్లా, ఎవరికైతే జుట్టు రాలుతుందో, ఎవరికైతే వేడి ఎక్కువ ఉందో, ఎవరికైతే పింపుల్స్ వస్తాయో వాళ్ళందరూ కూడా ఆమ్లాని వాడచ్చు. ఇది మనిషి లోపల ఇచ్చేటువంటి ఇమ్యూనిటీ పవర్. ఓకే సార్, బాగా స్పీడ్ అవుతుందా? టైం లేదు. ఓకే. నెక్స్ట్ ప్రోహార్ట్. అంటే ముందు అన్నట్టు. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్తారు. ఏది? ఆరోగ్యమే మహాభాగ్యం. అవునా? ఎంత అమౌంట్ ఉన్నా ఏదైనా సరే ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఇబ్బంది కలుగుతుంది. అయ్యో నైట్ నాతో మాట్లాడితే తెల్లారిసరికి పోయిందంటే ఏం జరిగిందంటే కరోనా కంటే ఎక్కువ స్పీడ్ గా చంపే కెపాసిటీ దేనికి ఉంది అంటే కార్డియాక్ అరెస్ట్. దానే హార్ట్ స్ట్రోక్ అని చెప్తున్నాను. అవునా? హార్ట్ స్ట్రోక్ వస్తున్నాయా లేదా సార్? ఎవరికైతే ఫ్యాట్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుందో, ఎవరిలోనైతే మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవుతుందో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది, పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంది, హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. సో అవన్నీ రాకుండా ఉండాలంటే మనం తినేటువంటి తిండిలో అన్నీ కూడా కల్తీ అయిపోయినాయి. ఆయిల్ కూడా బాగలేదని చెప్తున్నాం, అన్నీ బాగలేవు అంటున్నాం, కానీ అన్నీ తెచ్చుకొని మనమే తింటున్నాం. అందుకనే ఆరోగ్యం బాగుండట్లేదు, మన ఇంజన్ సరిగా పనిచేయట్లేదు. ఒక వెహికల్ కి ఇంజన్ ఎలాగో మన హార్ట్ కి, మన బాడీకి హార్ట్ అలా. అవునా సార్? అందుకనే ఇక్కడ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అవిసె గింజలతో తయారు చేయబడినటువంటిది. అవిసె గింజలు అంటే మాకు తెలిసే కానీ మేము వాడమంటారు చాలా మంది ఉంటారు. కాబట్టి నూనె అవిసె గింజల క్యాప్సూల్స్ వాడచ్చు, కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు. ఎవరికైతే ఒబేసిటీ ఎక్కువ ఉంది, పొట్టలు గుట్టలా ఉప్పుకుంటూ వస్తున్నాయి, మన పొట్టలు కట్టుకుంది కాబట్టి దీనిపైన ట్రయల్ చేసి పొట్ట తగ్గించుకున్నటువంటి మనిషిగా నేను చెప్తాను అన్నమాట. సో ప్రతి ఒక్కరికి కూడా ఎక్సలెంట్ పని చేస్తుంది ఫ్లాక్స్ ఆయిల్. దాంతోపాటు కోఎంజైమ్ Q10. సో Q10 ఎవరికైతే హార్ట్ లో తక్కువ అవుతుందో ఆటోమేటిక్ గా వాళ్ళలో కండరాలు అనేవి సంకోచ వ్యాకోచాలు జరపడంలో తక్కువ అయిపోయి ఎందుకో ఈ పక్కన వస్తుంది, గుండె దగ్గర చురుకు అంటుంది, సూది పెట్టి గుజ్జినట్టు అనిపిస్తుంది. ఇట్లాంటివి జరిగి లాస్ట్ ఏమవుతుంది? గుండె పెడతారు. సో గుండెకి ప్రాబ్లం వచ్చింది కాబట్టి టికెట్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి Q10 వాడాలి. నెక్స్ట్ L-arginine. సో L-arginine ఇక్కడ ఈ లేబులింగ్ మనకుంది, కానీ మనం కనుక బాగా కండలు తిరిగినటువంటి వ్యక్తులు వచ్చి చూపిస్తారు కదా, మీరు జిమ్ లో చూస్తారు, తర్వాత బయట బాడీ బిల్డింగ్ లో చూస్తారు, అవునా కదా, ఒలింపిక్ గేమ్స్ లో కూడా చూస్తారు. అది వెళ్తే అట్లాంటి వాళ్ళకి బాడీని బాగా బిల్డ్ చేయడం కొరకు L-arginine వాళ్ళు బయట వాడతారు, కానీ
షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, తర్వాత ఎవరికైతే పెరాలసిస్ వస్తుందో, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, నర్వ్స్ ఏదైతే ప్రాబ్లం ఉంటుందో వాటన్నిటి కూడా బాగా పనిచేసే కెపాసిటీ ఏంటంటే ఎల్ఆర్జినైన్. ఒక్కసారి ఒక ప్యాకెట్ తాగించండి, ఇట్లా నెక్స్ట్ అయినా ఇట్లా పోతాడు. ప్రాక్టికల్గా నేను చూసాను. కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే గుండెకి సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా తగ్గించేవి ఇంతకుముందు చూసినటువంటి ప్రో హార్ట్కి సంబంధించినటువంటి క్యాప్సూల్స్. నెక్స్ట్ ఫిట్నెస్ అండ్ డైట్. చాలా మంది పెళ్లి కాకముందు ఫిట్నెస్ గా ఉండాలనుకుంటారు, అవునా కదా సార్? పెళ్లి అయిన తర్వాత కొద్దిగా పెట్టాలనుకుంటారు, అవునా కదా? ఇది ఒప్పుకో. ఎందుకంటే అత్తగారింటికి వెళ్ళిన తర్వాత లేకపోతే చుట్టాలింటికి వెళ్ళిన తర్వాత అందరూ చికెన్ మటన్లు ఫుల్గా తింటారు, తంసాలు తాగుతారు, ఇంకేదో తాగుతారు, అంతా బాగానే ఉంటది. ఒక 3 months లో మాత్రం బెల్లి ముందరికి వస్తుంది. సో రీజన్ ఏంటి అంటే అదంతే, పిండి ఎక్కువ అవుతున్న కొద్దీ బాడీ ఆటోమేటిక్ గా దాని ఆకారాన్ని మార్చుకుంటుంది. సో ఏ ఆకారం లేకుండా పిల్లల్లో కూడా ఒబేసిటీ వస్తుంది. నా కొడుకు ముద్దు కూడా అని చెప్పేసి ఇంత లాభం చూస్తాం. 2 సంవత్సరాలు 20 kg ఉంటే బాగుంటుందా? బాగుంటది. ఎవరికి చూడడానికి, ఏమైనా చేయడానికి బాగుంటుంది. కానీ ఎంత తింటుండు ఏం సంగతి అనేది ఇంట్లో తెలుస్తాడు, అవునా కదా? అంటే వాళ్ళ తిండికి పెట్టడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మన దగ్గర ఒక ప్రోటీన్ పౌడర్ ఉంది, వెస్లిన్ షేక్ ఉంది, వెస్లిన్ టీ ఉంది, వెస్లిన్ క్యాప్సూల్స్ ఉన్నాయి. సో ఇవి వాడితే మనకు ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే ఉందో అదంతా కూడా క్రమంగా తగ్గిపోతుంది. ప్రాబ్లం లేదు, వాడి చూడండి. ఎక్సలెంట్ గా మన లైఫ్ స్టైల్ మొత్తం కూడా చేంజ్ అవుతుంది. అదే ఇంతకుముందు నువ్వు లడ్డు లాగుంటివి, ఇప్పుడు ఏంటి సన్నగా అయినావు, స్లిమ్గా అయినావు అంటే వెస్లిమ్ నన్ను స్లిమ్గా చేసిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సో గ్లైసెమిక్ హెల్త్ అంటున్నాం. చాలా వరకు ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తుల్లో మనము షుగర్ లెవెల్స్ చూసినాం. ఈయనకు షుగర్ ఉందంట అని చెప్పి చాలా మంది ఏం చేస్తున్నారు, భయపడుతున్నారు కదా. షుగర్ రోగం కాదు, లోపం మాత్రమే, ఇన్సులిన్ లోపం మాత్రమే అని. సో మన దగ్గర ఉన్నటువంటి క్లోమ గ్రంథి ప్యాంక్రియాస్ ఏదైతే ఉందో అది ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. తగినంత ఉత్పత్తి కాకపోతే మనము తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకున్న తర్వాత గ్లూకోజ్ లాగా మారాలి. సో ఆ గ్లూకోజ్ ఏమైతుంది, వచ్చినట్టే శరీరంలో పేరుకొని పోతుంది, కండరానికి వినియోగించబడట్లేదు, బయట మాత్రమే ఉంటుంది. అందుకనే షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంది. చక్కెర పోస్తా ఉంటే అది వినియోగిస్తేనే తప్ప, నల్లబెట్టిన ఒక బకెట్లో అది రావాల్సినంత వచ్చింది, బకెట్ నిండింది, మరి మళ్ళీ ఆఫ్ చేయాలన్నా ఉంచాలి. మరి ఇక్కడ ఏమైతుందంటే కంటిన్యూగా జరుగుతుంది కాబట్టి వెళ్ళి బయటకు మారుతున్నాయి నీళ్ళని. సో ఇక్కడనే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు చక్కెరలాగా మారిన తర్వాత శరీరానికి వినియోగించబడకుండా శరీరంలో అక్కడక్కడ పేరుకొని పోతున్నాయి. అవే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చూసుకోవాలి. చాలా మంది 50 సంవత్సరాలు కాదండి, 2 సంవత్సరాల అమ్మాయికి కూడా ఈరోజు ఇన్సులిన్ ఎక్కించుకునే పరిస్థితి వచ్చింది. టాబ్లెట్ కాదు, ఇన్సులిన్ ఇంజెక్షన్ ఎక్కించుకుంటారు. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి. ఏజ్తో సంబంధం లేదు, ఎవరికైనా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏముండాలి, ప్రతిరోజు మనము ఎక్సర్సైజ్ చేయాల్సిందే, వాటర్ ఎక్కువ తాగాల్సిందే, స్ట్రెస్ ఎక్కువ ఉండదు. ఆలోచన లేని మనిషి లేడు కదా, ఉండాలి కదా, ప్రతి ఒక్కరికి ఉండనే ఉంటుంది. ఓవర్గా థింక్ చేస్తే ఖచ్చితంగా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది కాబట్టి స్ట్రెస్కి దూరం అవ్వండి. నెక్స్ట్ అవన్నీ బాగానే చెప్తున్నావు కానీ ఇక్కడ చూసే బొమ్మలు ఉన్నాయా, ఇవన్నీ వాడాలని సార్, ఓకేనా సార్? ఇవన్నీ వాడుకుంటే ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి. నెక్స్ట్ జాయింట్ బోన్ సెల్. 30 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాల బాగుంటి 35 రాగానే ఎందుకో మోకాళ్ళ నొప్పులు వచ్చినాయని చెప్పేసి చాలా మంది మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. కొంతమందికి బోన్స్ కూడా వంగిపోతున్నాయి, సో పెల్స్ వారిపోతున్నాయి, ఆస్టియోపోరోసిస్ అని చెప్తాం. అది వాటర్ ప్రాబ్లం కావచ్చు, తినేటువంటి ఆహార పదార్థాలు కూడా కావచ్చు, కాల్షియం లోపం వస్తే ఇది జరుగుతుంది. అందుకని మన దాంట్లో ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఉన్నది. కాల్షియం ఉంది, గ్లూకోజమైన్ ఉంది, దాంతోపాటు కొల్లాజెన్ కూడా ఉంది. సో కొల్లాజెన్ ఎందుకు వాడుతున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి లిగమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కీళ్ళ మధ్య భాగంలో చాలా మందికి లేకపోతే మోకాళ్ళ మధ్య భాగంలో నడుస్తుంటే ఎవరో వచ్చి నెట్టేసినట్టు అనిపిస్తుంది, లట్టుకునే కింద పడటం అనిపిస్తుంది, అవునా సార్? ఒక తలుపుని ఇక్కడ నెట్టినప్పుడు కర్రమని సౌండ్ వస్తుంది, ఎందుకని దాంట్లో ఆయిల్ లేదు, అవునా కదా? సో మోకాళ్ళలో కూడా గుజ్జు ఎప్పుడైతే అరిగిపోతుందో, సైనోవియల్ ద్రవం అనేది అడిగిపోతుంది, ఆటోమేటిక్గా మన మోకాళ్ళు కూడా సౌండ్ వస్తాయి, పడపడ సౌండ్ వస్తాయి, లేచినా కష్టమే, కూర్చున్నా కష్టం, అవునా కదా? అట్లా అది ఫిలప్ చేయడం కొరకు మన దగ్గర కొల్లాజెన్ బాగా పనిచేస్తుంది. సార్ నా మోకాల్లో మొత్తం బొక్కరే అడిగిపోయాయంటే ఆపరేషన్ చేయాలంట, ఎంత కావాలంట? 5 లక్షలు కావాలి. మరి సామాన్య ప్రజలు పెడతారా సార్? కాబట్టి గ్లూకోజమైన్ బాగా పనిచేస్తుంది. ఎవరికైతే మోకాలలో గుజ్జు తగ్గిందో వాళ్ళు ఖచ్చితంగా గ్లూకోజమైన్ వాడాలి.
రైట్. ఇది బోన్కి సంబంధించినటువంటి. సో మరి అట్లా అంత బాగా చెప్తుంది సార్, అన్ని వాడొచ్చా అంటే అన్ని వాడొచ్చు అండి, ఏమి పత్యం లేదు. నెక్స్ట్ డిటాక్స్ అండ్ రీజువనేషన్. సో డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అంటాం. ఏంటిది డిటాక్సిఫికేషన్ అంటే శరీరంలో ఇప్పటి వరకు తిన్నటువంటి ఆహార పదార్థాలలో ఉన్నటువంటి మలినాలు లేదా విషపూరితమైనటువంటి టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బయటికి పంపించడానికి వరకు మన దగ్గర ఫుడ్ ప్యాచ్ దొరుకుతుంది. ఆ ఫుడ్ ప్యాచ్ కనుక నైట్ పూట పడుకునేటప్పుడు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని పాదాలని, ఆ తర్వాత ఏం చేస్తాం, దాన్ని గడ్డల పట్టి లాగుంటాయండి. ఆ ప్యాచెస్ మనం అతికేసుకుంటే తల నుంచి అరికాల వరకు ఉన్నటువంటి విషపూరితమైంది మొత్తం కూడా ఫస్ట్ వేసేటప్పుడు వైట్ షర్ట్ లాగా ఉంటుంది, ఆ తర్వాత తీస్తే బ్లాక్ లాగా తయారవుతుంది. అంటే బాడీలో ఉన్నటువంటి విషపూరితమైన పదార్థాలను మొత్తం కూడా రిసీవ్ ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి కెపాసిటీ దేనికి ఉంది అంటే ఫుడ్ ప్యాచెస్ ఉంది. ప్రతి ఒక్కరు దాన్ని వాడచ్చు. అబౌట్ 2 years. చిన్నవాళ్ళు కూడా వాడచ్చు అనుకోండి, కానీ పెద్దవాళ్ళు వాడితే మనము ఎన్ని బాధలతో లేకపోతే ఎన్ని డిసీజెస్తో ఇబ్బంది పడుతున్నామో వాళ్ళందరికీ కూడా బాగా పనిచేస్తుంది. పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి వాడచ్చు, తర్వాత షుగర్ ఉన్న వాళ్ళు వాడచ్చు, బీపీ ఉన్న వాళ్ళకి వాడచ్చు, ఇంకా బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మనం వాడుకోవచ్చు. సార్ మరి ఒకవేళ తింటే ఏమన్నా కదా తినదు సార్ మన. సో మన సప్లిమెంట్ మనసులోని చంపేవి కాదు, అది అగ్రికల్చర్ ప్రొడక్ట్ కావచ్చు, ఇంట్లోది కావచ్చు, హెల్త్కి సంబంధించి కావచ్చు. ఒకసారి తెలియక ఏం చేసినారంటే అది కొల్లాజెన్ ప్యాకెట్ అనుకొని నైట్ పూట ఏం చేసినాడు, చింపి ఫుడ్ ప్యాకెట్స్ తాగిండు, ఆయనకి ఏం కాలేదు. సో ఒకేసారి 20 క్యాప్సూల్స్ వేసినా కూడా మనిషికి కళ్ళు తిరగవు, కడుపులో దింపదు. ఓకే సార్. అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి జ్వరం వచ్చింది అనుకోండి, దగ్గు గోలు ఇచ్చాడు, లేకపోతే కడుపు నొప్పి గోలు ఇచ్చాడు, ప్రాబ్లం అవుతుందా కదా? కడుపు నొప్పి గోలు జ్వరం గోలు ఒకేసారి వేస్తున్నాం, ప్రాబ్లం అవుతుందా కదా? ఇక్కడ షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, అస్తమా ఉన్నా, ఇంకేదన్నా అన్ని గోళీలు కలిపి ఒకేసారి నగిరినా దేని పని అదే చేస్తుంది, ఇబ్బంది పెట్టదు. ఇది మన సప్లిమెంట్ అన్నట్టు. నెక్స్ట్ ఫైబర్. ఫైబర్ అంటే తీసుకోవాలి అట్లా అని చెప్పేసి నేను గోకరకాయలు బాగా తింటా, లేకపోతే చిక్కుడుకాయలు బాగా తింటా. పీసు ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే తింటామో అప్పుడు చాలా మందికి మోషన్ ఫ్రీ అవుతుంది. రెండోది పైల్స్ ప్రాబ్లం అనేవి రావు, ఎసిడిటీ రాదు, తర్వాత డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోతాయండి. సో దానికి ఫైబర్ వాడాలి. సో చాలా మంది ఎక్కువగా వాటర్ తాగకపోవడం వల్ల, ఈ ఫైబర్ కాంటెంట్ తక్కువ ఉండడం వల్ల చికెన్ ఫ్రై అయితే బాగుంటుంది, మటన్ ఫ్రై ఇంకా బాగుంటుంది, ఫిష్ ఫ్రై ఇంకా బాగుంటుంది. అంటే ఈ ఫ్రైల వల్ల ప్రతిరోజు ప్రతి వ్యక్తి మీరు బాగా అబ్జర్వ్ చేయండి, నేను మీరు ఎవరైనా సరే తినేటప్పుడు ఒక గ్లాసు, మధ్యాహ్నం ఒక చెమ్ము, మళ్ళీ పండుకునేటప్పుడు ఒక గ్లాసు. ప్రతిరోజు మనిషికి ఒక 6 లీటర్లు తాగాలి, మినిమం 4 లీటర్లు తాగాలి అంటే 3 గ్లాసులతో సరిపుస్తున్నాం. ఆ తర్వాత మోషన్కి వెళ్ళేటప్పుడు ప్రాబ్లం పడుతుంది. ఒక ఆయన అంటాడు, వెంటనే ఏం లేదు నువ్వు బాత్రూంలోకి వెళ్ళాలని అక్కడ చూసి ఇట్లా వచ్చే లోపల నువ్వు ఇంటికి రావాలంటాడు. గంటల తరబడి కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ప్రాబ్లం అవుతుందంటే వాటర్ కాంటెంట్ తక్కువైనప్పుడు ఆ ఫేకల్ మ్యాటర్ అంటాం, మల పదార్థం ఏదైతే ఉందో అది ఈజీగా రాలేకపోతుంది పేగుకోవడం నుంచి. దాని ద్వారా పేగుకోవడం ద్వారా వచ్చేటప్పుడు అది ఏం చేస్తుంది, మన స్కిన్ని అది ర్యాప్చర్ చేసుకుంటూ వస్తుంది. అందుకనే చాలా మందికి పైల్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు బ్లడ్ మోషన్స్ జరుగుతున్నాయి, బ్లడ్డే వస్తుంది. ఏం చేయాలంటే ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేస్తే పూర్తిగా కట్ కాదు. 2 సార్లు 3 సార్లు ఆపరేషన్ చేసిన కూడా మళ్ళీ పైల్స్ వస్తుంటే ప్రాబ్లం ఏంటంటే దాని పూర్తిగా అది పోలేదని అర్థం. కాబట్టి మన ఫైబర్, మన గ్యానోడెర్మా, తర్వాత ఆమ్ల అలోవెరా, కాంబయాటిక్స్ ఇవి వాడితే లోపల ఉన్నటువంటి పైల్స్ ప్రాబ్లం మొత్తం కూడా. ఓకే రైట్ సార్. నెక్స్ట్ ఇంకొకటి మెలటోనిన్ అంటుందండి. ఆ మెలటోనిన్ ఏంటంటే చాలా మంది నిద్ర పోయిన తర్వాత పెట్రోల్ పంపు సౌండ్ ఎట్లా వస్తుందో అంత సౌండ్ వస్తుంది. అర్థమైంది. గురక నుంచి విముక్తి కలగడానికి మెలటోనిన్ వాడండి. అర్థమైందా సార్? లేడీస్ పడుతుంది, జెంట్స్ పడుతుంది, అందరూ పడుతుంది, గుర్ర సౌండ్ వస్తుంది. అవునా కదా? సో శ్వాసకోశ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా దొరికొచ్చే అవకాశం ఉంది. కాబట్టి మెలటోనిన్ డ్రాప్స్ ని థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇక్కడ ఆయుష్ అంటే ప్రొడక్ట్స్ అని చెప్పేసి దీంట్లో ప్రోకార్డ్ ఉంది, గ్లూకో హెల్త్ ఉంది, కిడ్నీ హెల్త్ ఉంది, లివర్ హెల్త్ ఉంది, టాక్స్ క్లీన్ ఉంది, ఇంకొకటి ఏముంది అంతే. సో మొత్తం మీద ఇవన్నీ క్లీన్లే. లివర్ హెల్త్ వాడినాం. లివర్ హెల్త్ ఎందుకు వాడాలంటే చాలా మంది నిన్న చూసినటువంటి ఒక రిపోర్ట్ విజయవాడ నుంచి పంపడం జరిగింది. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 అని వచ్చింది. సో చాలా మందికి తినేటువంటి ఆయిల్లో ప్రాబ్లం ఉండటం వలన లివర్ కాలేయం ఉబ్బుతుంది, వాపు వస్తుంది. సో కాలేయం సరిగా పని చేయకపోతే మన బ్లడ్ కూడా సరిగా ఫిల్టర్ కాదండి, అది బాగా గుర్తుపెట్టుకోండి. సో జాయింట్స్ వస్తాయి, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లము జరుగుతుంది. ఓకేనా?
రైట్. నెక్స్ట్ ప్రొకార్డ్ అని చెప్పిన కదా, హార్ట్ కి సంబంధించింది. కిడ్నీ హెల్త్ అంటున్నాం. ఈ కిడ్నీ హెల్త్ దేనికి పనిచేస్తుంది అంటే, కిడ్నీ కూడా స్టోన్స్ వచ్చినాయి. సో ఎందుకో సార్ నాకు వెనక నుంచి ముందరికి నొప్పి వేస్తుంది, ఊరు పెట్టి కూర్చున్నట్టు అవుతుంది అంటే కిడ్నీ స్టోన్స్ కావచ్చు. యూరిన్ చేసేటప్పుడు కొంచెం డ్రాప్స్ వస్తున్నాయి, ఆ తర్వాత రావట్లేదు, ప్రాబ్లం ఏమైండొచ్చు, కిడ్నీ స్టోన్స్ కావచ్చు. సో కిడ్నీ స్టోన్స్ ని బ్రేక్ చేసే కెపాసిటీ దేనికి ఉందంటే, మన కిడ్నీ హెల్త్ టాక్స్ క్లినిక్ ఉంది. అవి రెండు, కిడ్నీ హెల్త్ టాక్స్ క్లినిక్, ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా. ఒక మేడానికి హైమావతి అని అంగడిపేట దగ్గర ఉంటుంది మేడం. ఆల్రెడీ వన్ సైడ్ 1,00,000 రూపాయలు పెట్టి కిడ్నీకి ఆపరేషన్ చేయించింది, 30 mm కిడ్నీ స్టోన్. సో మనం ఇచ్చింది రైట్ సైడ్ లో ఉన్నటువంటి కిడ్నీ స్టోన్ ఎంత అంటే 30 mm ఉందండి. మన సప్లిమెంట్స్ 4 months వాడుకుంటే 30 mm కిడ్నీ స్టోన్ తగ్గిపోయింది, 0 వచ్చింది. సో అది ఇంకా ఓకే. లాస్ట్ వన్ గ్లూకో హెల్త్ అని అంటున్నాం కదా, గ్లూకో హెల్త్ షుగర్ రాకుండా మనము వాడచ్చు. ఇది టైం లేదు కాబట్టి జస్ట్ బ్రీఫ్ గా ఈ ప్రొడక్ట్స్ గురించి చెప్పడం జరిగింది. ఇంకా మెరుగైన సమాచారం కోసం మీరు డిఎల్సిబి మీటింగ్లకు రండి. తర్వాత